హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ మనం భాగవతం చెప్పుకుందాం. ఈ పరీక్షిత్తు సామాన్యుడు కాదు అని చెప్తున్నారు ఈ సూత మహర్షి. ఎంచేతనంటే ఆయన తల్లి గర్భంలో ఉండగా ఈ గురుపుత్రుడున్నాడే, ఆ, ఆయనకు ఆయన ఏం చేశాడంటే ఒక అస్త్రాన్ని లోపలికి తల్లి గర్భంలోకి పంపించేశాడు. పంపిస్తే ఆ తల్లి కృష్ణ పరమాత్మను పట్టుకుని మీరే నన్ను రక్షించాలి, ఇప్పుడు నా గర్భాన్ని రక్షించాలి, నా గర్భపిండాన్ని అశ్వత్థామ అంతం చేయడం కోసానం చూస్తున్నాడు. మిగతా పిల్లలందరినీ పాపం నిద్రపోయే ఈ పాండుపుత్రులందరినీ చంపేశాడు ఆ గురుపుత్రుడు అశ్వత్థామ. ఇంకా ఈయనొక్కడు కడుపులో ఉన్నాడు, తల్లి కడుపులో, ఉత్తర కడుపులో ఉన్నాడు. ఈయన్ని కూడా ఎలాగోలాగా అంతం చెయ్యాలని అస్త్రాన్ని పంపించాడు లోపలికి. ఆ అస్త్రం నిప్పులు కక్కుతూ ఈ గర్భం చుట్టూ తిరుగుతోంది, ఈ పిల్లవాడి చుట్టూ తిరుగుతోంది. తిరుగుతూ ఉంటే ఈవిడ ఈ గ్రహించిన తల్లి ఉత్తర గ్రహించి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, నా గర్భాన్ని నువ్వేగా రక్షించాలి, నా గర్భస్థ శిశువుని చంపడం కోసానని ఈ గురుపుత్రుడు ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వే దిక్కు నాకని చెప్పి ఆయన శరణు వేడింది. శరణు వేడితే ఆయన వెంటనే అంగుష్టమాత్రంగా మారిపోయి ఒక కత్తి తీసుకుని భయంకరంగా ఆ అశ్వత్థామ ప్రయోగించిన ఆ అస్త్రాన్ని చీల్చి చెండాడి ఆ గర్భస్థ శిశువుని రక్షించాడు. అప్పుడు చూశాడు ఆయన, ఆ గర్భస్థ శిశువుగా ఉండగానే ఈ కృష్ణ పరమాత్మను చూశాడు. చూడడం చేత ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన తాతగారైన ధర్మరాజు సభల్లోకి తీసుకెడుతూ ఉండేవారు ఈ చంటి పిల్లాడిని కూడా, చిన్నపిల్లాడిని కూడా తీసుకెడుతూ ఉంటే ఈయన అందరి మొహాలకేసి తేరుబారు చూస్తూ ఉండేవాడు. ఏమిటి ఇలా చూస్తున్నాడు ఈ పిల్లవాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. అలాగ మొహంకేసి తేరుబారు అలా చూస్తూనే ఉండేవాడు. చూస్తూను ఈయనకి అప్పుడు పరీక్షగా చూస్తున్నాడు ప్రతి వాళ్ళని ప్రతి మనిషిని పరీక్షగా చూస్తున్నాడు కనుక ఈ పిల్లవాడికి పరీక్షణ మహారాజు అని పేరు పెట్టారు. పేరు పెట్టి ఆయన ఈ గర్భంలో ఉండగా చూసిన విష్ణు రూపం కనిపిస్తుందేమో, ఆ రూపం ఆయనకి కళ్ళలో అలా ఉండిపోయింది, అలా నిలబెట్టుకున్నాడు ఆయన. ఆయన కూడా మహా తపస్వి, మహాయోగులే వాళ్ళ కడుపున పుడతారు, అంత గొప్పవాళ్ళ కడుపున. అందుకోసానని ఆయన అలా పరీక్షగా చూడడం చేత ఆయనకు పరీక్షిత్తు అని పేరు పెట్టారు. అంత గొప్పవాడనమాట. అంటే అంత చంటి పిల్లాడిగా ఉండగా, గర్భస్థ శిశువుగా ఉండగానే భగవద్ దర్శనం చేసుకున్న గొప్ప మహర్షి లాంటి వాడైన. తన పరాక్రమంతో పాండవుల వంశము, బలము, ఆయన చాలా పరాక్రమవంతుడు కూడాను. ఆ పరాక్రమవంతుడు అవడం చేత అభిమన్యుడు కుమారుడైన. అభిమన్యుడు చాలా పరాక్రమవంతుడు అంచేత ఆయన తాత అయిన అర్జునుడు చాలా పరాక్రమవంతుడు. అందుకని మంచి వంశంలో పుట్టడం చేత ఆయన గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లేటట్లుగా ప్రవర్తించాడు. ఆయన వంశము, బలము, ఆయన వంశ కీర్తిని నిలబెట్టాడు. బల బలంగా ఉండేవాడు. గౌరవ ప్రతిష్టల్ని కూడా, గౌరవాన్ని చాటుకున్నాడు. గౌరవ ప్రతిష్టల్ని వర్ధిల్ల చేసుకున్నాడు, పెంచుకున్నాడు బాగాను. ప్రతిపక్ష ప్రతిపక్ష భూపతులందరూ బంగారు రాసులు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు కుమరిస్తూ ఉండేవారట. ఆయన అంత గొప్ప రాజు అన్నమాట, చక్రవర్తి. ఆయన కాళ్ళ దగ్గర ఈ భూపతులందరూను, అంటే చిన్న చిన్న రాజ్యాలు ఉన్న వాళ్ళందరూ ఈయన కప్పాలు కట్టడం అన్నమాట. అది ఆ బంగారు రాసులు తెచ్చిపోస్తూ ఉండేవారట ఆయన పాదాల దగ్గర, అలా కుమ్మరిస్తూ ఉండేవారట. ఆయన పాదపద్మాలను సేవించేవారట. ఆ పరీక్షణ్ మహారాజుని ఒక దైవంగా కూడా వాళ్ళందరూ కూడా పూజిస్తూ ఉండేవారి చేత వీళ్ళ వీళ్ళ రాజ్యాన్ని ఆయనలో కలుపుకున్నా మళ్ళీ వాళ్ళని బాధించేవాడు కాదు. ఏదో కొంత ఈ ఇంత డబ్బు కట్టండి అని చెప్పేవాడు, ఆ డబ్బు వాళ్ళు కట్టేసేవారు, అంతే. అలా నడుస్తూ ఉండేది. ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయ సూర్యుడు,
ఇంకా ఈయన తండ్రి అభిమన్యుడు. ఆయన ఆయన పరాక్రమాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. అంత గొప్ప శౌర్యం గలవాడు. ఆయన ఆయన తల్లి గర్భంలో సుభద్ర గర్భంలో ఉండగా ఆయ ఈ ఆహ్, కృష్ క్ర అర్జునుడు ఆహ్, పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అనేదన్నీ చెప్తున్నాడు. చెప్తూ ఉంటే భార్యతోటి చెప్తున్నాడు ఉత్తినే కబుర్లు చెప్పుకుంటూను. ఆవిడప్పటికి గర్భవతిగా ఉంది. చెప్తూ ఉంటే కృష్ణుడొచ్చి ఆపాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడం దాకా చెప్పాడాయన అర్జునుడు సుభద్రకి. ఆ తర్వాత బయటికి రావడం చెప్పనివ్వలేదు. చెప్పకుండా అడ్డం పడ్డాడు. ఎంచేత వీళ్ళు పాండవుల కంటే గొప్పవాళ్ళు ఉప పాండవులు. అంచేత వీళ్ళని మరి మళ్ళీ ఇలా వదిలేస్తే మళ్ళీ ఆయన అలాగా భూమి మీద అవతారాన్ని ఎత్తుతూనే ఉండాలి. అందుకని ఇంక వీళ్ళని భూమి మీద ఉంచక్కర్లేదు, అయిపోయింది వచ్చిన పని అని చెప్పి ఆ అభిమన్యుడికి మళ్ళీ ఆ పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చే విధానం నేర్పించలేదు. ఆవిడికి సుభద్రకి చెప్పనివ్వలేదు, ఆపేశాడు. ఆడవాళ్ళకి ఎందుకయ్యా యుద్ధ నీతులన్నీ నేర్పిస్తున్నావు అని చెప్పి అడిగి ఆపేశాడు. ద్రోణకర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేనా వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఈ ద్రోణుడు కర్ణుడు యుద్ధ వ్యూహం చేసి వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకి లొంగరు. అంత గొప్ప ద్రోణుడు కర్ణుడును. వాళ్ళిద్దరి కౌరవసేన వ్యూహంలో ప్రవేశించి వాళ్ళని అసలు నిలవకుండా చేసేసాడు. అంత గొప్ప యుద్ధం చేశాడు అక్కడ. ఆయన తాతయ్య అయిన అర్జునుడు భీష్మాభిరక్షితమైన కురుసేనా వాహిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు. ఇంకా ఆయన తాత అయిన అర్జునుడు ఉన్నాడు. ఈ అర్జునుడు భీష్ముడు రక్షిస్తూ ఉన్నాడు ఈ కౌరవ సేనంతా. నేను అలా ఆ రక్షిస్తున్న కౌరవ సేనని తరిమేసి గోవుల్ని తీసుకొచ్చాడు. అంత గొప్పవాడు ఈయన తాత అయిన అర్జునుడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడు పరీక్షిత్తు. ఈ పరీక్షిత్తు అలాంటి కీర్తి సంపదని తెచ్చుకున్న వంశంలో పుట్టినవాడు ఈ పరీక్షిత్ మహారాజు. ఆ మహారాజు విడవటానికి వీలు లేని రాజ్యలక్ష్మిని విడిచి ఈ పరీక్షిత్ మహారాజు మరి 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఎప్పుడైతే ఈ మహర్షి కుమారుడు శపించాడు, ఆ శాపవశం వల్ల ఆయన అసలు విడవక్కర్లేదు ఆయన రాజ్యాన్ని. ఆయనంత చాలా గొప్ప చక్రవర్తి అయినా సరే ఆయన రాజ్యాన్ని విడిచి ఈ 7 రోజుల్లోనూ భగవంతుడి మీదకే మనసును పెట్టుకుని భగవద్లీనం అయిపోవాలని చెప్పి ఆయన ఈ భగవత్ కథలు వినడానికి ఆయన ఉబలాట పడుతున్నాడు. గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగబట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది అని అడుగుతున్నారన్నమాట వీళ్ళందరూను. ఈ ఋషులందరూ అడుగుతున్నారు ఈయన్ని. నదిలో ఆయన ఇంక చచ్చిపోవడం కోసానని నదిలోకి చేరిపోయి ప్రాణాలను అలా బిగబట్టుకుని ఉండి 7 రోజులు అలాగే ఉండాలి. మరి ఉండి ఎందుకు ఉండవలసి వచ్చింది అలాగా, అసలు ఏం జరిగింది అని అడుగుతున్నారు. ఉత్తమమైన కీర్తి ప్రతిష్టలు కల రాజోత్తములు నవ్వులాటకు కూడా ఆత్మసుఖాన్ని అంతరాత్మలో అభిలషించరు. ఉత్తమమైన కీర్తి ప్రతిష్టలే కావాలనుకుని కోరుకునే రాజులు ఉన్నారే చక్రవర్తులోను, వాళ్ళు ఎంతసేపు నవ్వులాటకు కూడా వాళ్ళకి ఆత్మసుఖం, ఎంతసేపు నేను సుఖపడాలి అనే కోరిక వాళ్ళకు ఉండదు. ఎంతసేపు వాళ్ళ ప్రజలే వాళ్ళ కన్నబిడ్డలుగా చూసుకుంటారు. వాళ్ళు పరిపాలించే ప్రజలున్నారే, ఆ ప్రజలకి ఏ కష్టం రాకూడదు, వాళ్ళ ఆలోచన ఎంతసేపు అలాగే ఉంటుంది. అంచేత ఆయన ఆత్మసుఖాన్ని ఆయన కోరుకోలేదు. అంతరాత్మల్లో కూడా ఎప్పుడు మనం సుఖపడాలి అనే కోరికని వాళ్ళు అనుకోరు. అట్టివారు ఎల్లప్పుడూ లోకులందరికీ అర్థ సంపద, ఐశ్వర్యము, సౌఖ్యము, శ్రేయస్సు చేకూర్చాలని కాంక్షిస్తూ ఉంటారు. అలాంటి ఆ చక్రవర్తులు ఏం చేస్తారంటే ఈ జనాల కోసానని తాము పరిపాలించే ఆ జనులందరికీ వాళ్ళకందరికీ చక్కగా సంపదలతోటి వాళ్ళందరూ జనులందరూ ఆనందంగా ఉండాలి. అర్థ సంపద, ఐశ్వర్యము,
ఎంతో అన్ని రకాల సు సుఖాలు కలిగి ఉండాలి వాళ్ళకి. ఎంతో సౌఖ్యంగా ఉండాలి. శ్రేయస్సు ఉండాలి, వాళ్ళ శ్రేయస్సు. ఇవన్నీ చేకూర్చాలని చెప్పేవారు వాళ్ళందరూ ఆరాటపడుతుంటారు ఆ చక్రవర్తులు. పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ విధంగా ప్రాయోపవేశం చేసి అలా పరోపకారం కోసమనే పాకులాడాడు ఈ చక్రవర్తి పరీక్షన్ మహారాజు. అలాంటి ఆ చక్రవర్తి తన దేహాన్ని, తన శరీరాన్ని ఇలాగ ప్రాయోపవేశం చేయడం కోసానని, అంటే బలవన్మరణం, మరణించాలింక. అందుకోసానని ఆ నీళ్ళల్లో దిగిపోయి అలా ఉండిపోయి, అక్కడ ఋషీశ్వరులు కూడా ఈయనతోటి పాటు వచ్చేసారు. ఆయన చాలా మంచివాడు కదా! అంచేత వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆహ్, ప ఆ శరీరాన్ని పరిత్యజించడం కోసాని ఆ ప్రభువరేణ్యుడు ఎందుకు పాల్పడ్డాడు అని అడుగుతున్నారు ఈ మునీశ్వరులందరూ సూత మహర్షిని. సూత మహర్షిని కోరుకున్నారు వీళ్ళందరూను. మాకు ఆ కథ చెప్పండి, భాగవతం చెప్పండి అని. మహానుభావ, నీవు సమస్త గ్రంథాల సారాన్ని కనిపెట్టిన వాడవు. ఓ మహానుభావ, నీకు సమస్త గ్రంథాల యొక్క ఆ, కథలు అన్నీ తెలుసు నీకు. ఆ గ్రంథాలన్నింటి యొక్క సారాంశం అంతా తెలుసు. అనేక ఆ, అనేక భాషలందు పా పారం ముట్టిన వాడవు. నీకు అనేక భాషలు కూడా వచ్చు. నానా విధములైన కథలను చక్కగా చెప్పటంలో హ్మ్, కంకణం కట్టిన వాడవు. నువ్వు నానా విధాలైన కథల్ని చెప్పగలవు. అలా చెప్పడంలో కంకణం కట్టుకున్నావు, అందరికీ చెప్పాలి, నేర్పించాలి అని చెప్పి. ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నీ ఆమూలాగ్రంగా మాకు వివరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మేము కొన్ని విషయాలన్నీ అడిగాం కదా! ఆ విషయాలన్నింటినీ కూడా నువ్వు హ్మ్, దానికి ఇంకా ఎక్కడ దాపరికం లేకుండా మొత్తం దాన్ని వివరించి బాగా చెప్పాలి మాకు అర్థమయ్యేటట్లుగాను అని కోరుకుంటున్నారు ఈ మునీశ్వరులందరూను. ఈ సుఖయోగిని అని అడుగగా, శౌనకాది మునీంద్రులతో సూత మహర్షిని, ఆ సూతుడు ఇలా అంటున్నారట. ఈ మునులందరితోటి, శౌనకాది మునీంద్రులతోటి సూత మహర్షి ఇలా చెప్తున్నారు. వాళ్ళు అడిగారు కదా! అడిగిన ప్రశ్నలకి మళ్ళీ సమాధానం చెప్తున్నారు. మూడో యుగమైన ద్వాపరం పూర్తవుతుండగా, మూడో యుగం అది ద్వాపర యుగం అంటే కృష్ణుడున్న యుగం. ఆ కృష్ణుడున్న యుగం పూర్తయిపోతోంది ఇంకా. పూర్తవుతూ ఉంటే ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి, ఉపరిచర వసువు అనే ఒక వసుజాతి అది. దేవతల్లో అదొక జాతి. ఆ వసుజాతి వీర్యం వల్ల పుట్టిందిట వాసవి అనబడే సత్యవతికి. ఆ అమ్మాయి పేరు వాసవి, కానీ ఆ అమ్మాయిని సత్యవతి అని పిలుస్తారట. పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఆవిడికి పరా పరాశరుడనే మహర్షి తటస్థపడి ఆయన నా ఆయన వల్ల నారాయణ అంశతోటి, అంటే నారాయణుడి యొక్క అంశతోటి వేదవ్యాసుడు జన్మించాడు. ఈ పరాశరుడికేను, ఈ సత్యవతికేను. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో సరస్వతీ నదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, ఈ వేదవ్యాసుడు ఒక రోజుని బదరికాశ్రమంలో ఉన్నారాయన. ఉండి సరస్వతీ నదిలో స్నానం చేశారట. సరస్వతీ నది ఎక్కడ ఉంటే అందులో స్నానం చేసి నిత్యకృత్యాలంటే ఆయన పూజలు ఏం చేసుకుంటారో అవన్నీ పూర్తి చేసుకుని చక్కగా శుచిగా సూర్యోదయ సమయంలో, సూర్యుడు ఉదయిస్తున్నాడు అప్పుడు, ఆ ఉదయించే సమయంలో ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. ఎక్కడో ఏకాంతంగా, అంటే అక్కడ మనుష్య సంచారం లేదు. అలా సంచారం లేని ఒంటరి ప్రదేశంలో ఒక చోట కూర్చుని ఉన్నారట ఈ వేదవ్యాసుల వారు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాలవేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతున్నాయని ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే జరిగిపోయినవి తెలుసు ఆయనకి, జరుగుతున్నవి తెలుసు, జరగబోయేవి తెలుసు. ఇలా ఈ మూడు కాలాలని తెలుసుకోగలిగిన మహర్షి, ఆ వేదవ్యాస మహర్షి ఎక్కడ వ్యక్తం కాకుండా తెలియకుండానే కాలం
గిరగిరా తిరిగిపోతోంది. తిరిగిపోవడం వల్ల లోకంలో యుగధర్మాలు, లోకంలో ఉన్న ఈ ఈ యుగంలో ఈ ధర్మం ఉంటుంది, ఈ యుగంలో ఈ ధర్మం ఉంటుంది అని యుగానికి కొన్ని ధర్మాలుంటాయి. ఆ ధర్మాలన్నీ కూడా సాంకర్యం పొందుతాయని అన్నీ కలిసిపోతాయి. అన్నీ చెడిపోతాయి. ఆ ధర్మాలన్నీ పోతాయి. ఉండవు. ఏ ధర్మాలు ఉండకుండా పాంచభౌతిక శరీరాలకి శక్తి సన్నగిల్లుతుందని మన శరీరాలన్నీ పాంచభౌతిక శరీరాలివి. ఈ ఈ పంచభూతాలతోటి కలిసిన ఈ శరీరాలున్నాయే, ఈ శరీరంలో ఉండే శక్తి చాలా నశించిపోతుందని, సన్నగిల్లిపోతుందని, మానవులు సారహీనులు, మానవుల్లో అసలు సారం అనేది ఉండదని, ధైర్యరహితులు, ధైర్యం ఉండదని, మందబుద్ధులు, బుద్ధి మాంద్యంతోటి ఉంటుందంటే బుద్ధి ఏం పని చేయదు వెంటనే. ఇప్పుడు ఏదన్నా మనం ఎవరైనా ఏదన్నా అడిగితే వెంటనే సమాధానం చెప్పగలగాలి. అప్పుడు బుద్ధి పనిచేస్తుంటే అలా చెప్పగలుగుతాం. లేనిదే ఆ మందబుద్ధులు అంటే వాళ్ళకి వెంటనే ఏం చెప్పాలో, ఏం చేయాలో వాళ్ళకేం తెలీదు. అలా ఆలోచిస్తూ ఉంటారు. అల్పాయుష్కులు. ఇంతే కాకుండా వాళ్ళకి జీవనకాలం కూడా చాలా తక్కువ. అల్పాయుష్కులు, దుర్బలులు, అస్సలు బలం ఉండదు వాళ్ళలోను. శరీర బలం అస్సలు ఉండదు. అవుతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఆయన ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు కదా! ఆయన మనస్సులోకి ఇవన్నీ వచ్చాయన్నమాట. అయ్యో! రాబోయే కాలంలో ఇన్ని రకాలుగా మానవుడు బాధపడతాడు అని చెప్పి ఇలాంటి కాలం రాబోతోంది అని చెప్పి ఆయన తన దివ్య దృష్టితోటి తెలుసుకున్నారు. తెలుసుకుని అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనే ఆశతోటి అన్ని వర్ణాల వాళ్ళు అంటే 4 వర్ణాల కింద కృష్ణుడు విభజించాడు కదా మన మానవుల్ని. ఆ 4 వర్ణాల వారు అన్ని ఆశ్రమాలకు, ఆశ్రమం అంటే ఆమ్, ఆమ్, చిన్నపిల్లలుగా ఉంటారు. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ, యవ్వనవంతులు అవుతారు. తర్వాత ఆమ్, ఇంకా పెద్దవాళ్ళు అవుతారు. తర్వాత ముసలివాళ్ళు అయిపోతారు. ముసలితనం వచ్చేస్తుంది. ఇలాగా ఈ అన్ని రకాల జ జనులకి కూడా చిన్నపిల్లలకి, వయసులో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మరీ ముసలి వాళ్ళకి అందరికీ కూడా మేలు కలిగించాలనుకున్నట్టు ఆయన. ఆ వ్యాస మహర్షి మేలు జరిగేది ఎలా మేలు జరుగుతుందని చెప్పి ఆలోచించి ఆ కోరికతోటి హోత, ఉద్గాత, ఆ అధ్వర్యుడు, బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే అనుష్ఠింపదగిన ప్రజలకు క్షేమం చేకూర్చే వైదిక కర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని రుక్కు, యజస్సు, సామము, అథర్వము అనే 4 వేదాలుగా విభజించాట. ఆయన ఏం చేశాడంటే, అయ్యో! ఈ మానవులకి శక్తిహీనులైపోతారు, బుద్ధిహీనులైపోతారు, ధైర్యం ఉండదు, సారహీనంగా అయిపోతారు, అల్పాయుష్కులైపోతారు అని చెప్పి ఇన్ని రకాలుగా ఆలోచించి బాధపడి రాబోయే కాలాన్ని చూశారాయన. చూసి బాధపడి అప్పుడు ఈ వేదాన్ని 4 వర్ణాలకి మేలు కలిగించడం కోసానని హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కుల్ని ఏర్పాటు చేశారట. ఈ 4 వేదాలని నలుగురు చదువుతారనమాట. వాళ్ళు దాన్ని చదివి బాగా అర్థం చేసుకుని ప్రజలకి క్షేమం చేకూర్చే వైదిక కర్మలైన యజ్ఞాలు చేస్తారట వాళ్ళు. ఈ 4 వేదాలు చదువుకుని యజ్ఞాలు చేస్తే అవి అవిచ్ఛిన్నంగా చెయ్యాలంటే ఇంకా ఆపకూడదు. అలా చేస్తూనే ఉండాలి. ఆ దైవం కోసానని అలా యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ దేవతలందరూ సంతోషిస్తారు. ఈ యజ్ఞ భాగాలన్నింటినీ దేవతలకి మనం ఆ అగ్నిదేవుడి చేత పంపిస్తే హోమాలు చేసి మంత్రాలతోటి దేవతలు సంతోషించి మానవులకి సకాలంలో వర్షాలు, ఎండలు అన్నీ కూడా చక్కటి వాతావరణం అన్నీ ప్రసాదించి వాళ్ళు మన్ని కాపాడతారనమాట దేవతలందరూను. ఆ రకంగా ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి ఆ వేదాన్ని మళ్ళీ ఏ యజస్సు, సామము, అథర్వము అనే 4 వేదాలుగా రుక్కు, యజస్సు, సామము, అథర్వము అనే 4 వేదాలుగా విభజించారట. ఆ వేదాన్ని విభజించి ఇతిహాస పురాణాలన్నీ కలిపి
పంచమ వేదంగా పేర్కొన్నారు. ఇంకా ఇతిహాసాలు, పురాణాలు ఉన్నాయి. అవన్నింటినీ కలిపి పంచమ వేదం, ఐదో వేదం కింద ఏర్పాటు చేశారట ఆ వేద వ్యాస మహర్షి. అది మనందరి కోసానని. పైలుడు ఋగ్వేదాన్ని పఠించడం ప్రారంభించాడట. పైల మహర్షి అనే ఆయన ఋగ్వేదాన్ని ఆయన చదివేవారట. చదివి జైమిని సామవేదం చదవసాగాడు. జైమిని మహర్షి సామవేదం చదివేవారట. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. ఇంకా వైశంపాయన మహర్షి ఉన్నారు. ఆయన యజుర్వేదాన్ని అధ్యయనం చేశారు, చదివారట. సుమంతుడు అధర్వణ వేదాన్ని ఆరంభించాడు. ఇంకా సుమంతుడు అనే మహర్షి అధర్వణ వేదాన్ని చదివారట. మా తండ్రి గారైన రోమహర్షణుడు పట్టుదలతోటి, అంటే ఈ సూతుడి యొక్క తండ్రి రోమహర్షణుడు, ఆ తండ్రి గారు ఏం చదివారో చెప్తున్నారనమాట. ఎంతో పట్టుదలతోటి సమస్త పురాణాలు ఇతిహాసాలు పంచమ వేదం కింద రాశారని చెప్పారు కదా. అంచేత ఆ పంచమ వేదాన్ని, పురాణాలని, ఇతిహాసాలని చదవటం మొదలుపెట్టాడు ఆయన. ఈ విధంగా తాము నేర్చుకున్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆ తపోధనులు తమ శిష్యులకి వేరువేరుగా విభజించి చెప్పారు. వీళ్ళందరూ ఏం చెప్పారంటే, ఈ చదివిన వాళ్ళు, ఈ ఋషులు, మహర్షులు కొంతమంది శిష్యుల్ని పోగేసుకున్నారు. అంటే ఎవరికి ఏది ఇష్టమో ఆ శిష్యులందరినీ పోగేసుకుని వాళ్ళు నేర్చుకున్న విద్యని వాళ్ళకి, ఆ శిష్యులకి నేర్పించేవారు. మళ్ళీ ఆ శిష్యులు కొంతమంది శిష్యుల్ని వాళ్ళు పోగేసుకుని వాళ్ళ శిష్యులకి వాళ్ళు నేర్పించేవారు. అలా మొత్తానికి ఆ వేదరాశిని అలా 4 భాగాలుగా విభజించి ఈ మహర్షులు ఈ వాళ్ళ శిష్యులందరికీ బోధించారన్నమాట. ఆ శిష్యులందరూ తమ తమ శిష్యులకి అనేక విధాలుగా ఉపదేశించేవారు. ఆ శిష్యులందరూ కూడా వాళ్ళ శిష్యులకి అనేక రకాలుగా వాళ్ళు చెప్తూ ఉండేవారట. ఇలా వేదం ఈ మేదిని మీద అనేక శాఖలతో భూసుర సమూహంతో భాసిల్లింది. అలాగా ఈ వేదం అనేక మంది నేర్చుకోవడం వల్ల అనేక ఈ శాఖలన్నీ కూడా ఈ వేద శాఖలన్నీ కూడా బ్రాహ్మలు నేర్చుకునేవారు. ఇవన్నీ అంటే ఆ మంత్రాలు అవి కొంచెం స్వచ్ఛంగా పలకాలి, తప్పుగా పలకూడదు. అందుకని ఈ బ్రాహ్మలందరూ అవన్నీ నేర్చుకునేవారట. నేర్చుకుని చక్కగా వీళ్ళందరూ ఎంతో ఆ వేద పండితులుగా తయారయ్యారు అని చెప్తున్నారు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్తానమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.